నమస్కారం స్వామి. మీలాంటి వారు మా ఇంటికి రాక చాలా కాలమైంది. లోపలికి దయచేయండి. ఏంటండి గోలా ఆప. ఇదిగే ఈ 10 రూపాయలు తీసుకుని బయటికి నడు. కృష్ణ, ఏంటా మాటలు? ఇలాంటి వాళ్ళు వచ్చేది డబ్బుల కోసమే కదా అత్తయ్య గారు. తెలియకుండా మాట్లాడకండి. ఈయన శివయ్య ఆరాధకులు, అరిషడ్ వర్గాలను త్యజించినవారు. డబ్బు ధనం ప్రధానం కాదు. మరి ఎందుకొచ్చినట్టు? 4 బియ్యపు గింజల కోసమే అయ్యుంటే అవి పడేస్తే పోతారు కదా. ఎందుకే మీటింగులు? సరే, నేను వెళ్ళి బియ్యం తీసుకుని వస్తాను. ఉండండి. ఓం నమః శివాయ. నేను ఏ ఇంటికి పడితే ఆ ఇంటికి వెళ్ళను. మీ ఇంటికి రావాలనిపించింది. హద్దు దాటి మీ ఇంట్లోకి ఎందుకొచ్చానో తెలుసా? ఓ రహస్యం చెప్పి వెళదామనొచ్చాను. అంతేగాని మీరు వేసే 4 బియ్యపు గింజల కోసం కాదు. పిల్లలు నోరుజారు మాట్లాడారు, క్షమించండి స్వామి. ఏదో రహస్యం అన్నారు కదా, ఏంటది? ఈ ఇంట్లో మహిమ గలిగిన అన్నపూర్ణాదేవి కొలువయ్యుంది, అవునా? ఈ విషయం అందరికీ తెలుసు. అక్కడ 16 ఊర్లకి తెలుసు, ఇక్కడ సిటీ మొత్తం తెలుసు. ఇదేనా పెద్ద రహస్యం? ఏది చెప్పడానికేనా ఎంత బిల్డప్? ఇంటి విషయాలన్నీ వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా తెలుసుకొని వస్తారు. మన ముందుకొచ్చి ఏదో దివ్య దృష్టి ఉన్నట్టు బిల్డప్లిస్తారు. మీరు కాసేపు ఆగుతారా? ముందు వెనక ఆలోచించకుండా ఎందుకు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటారు? స్వామీజీ ఏం చెప్పాలనుకుంటున్నారో అది విందాం. స్వామీజీ, మీరు చెప్పండి. ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఒక్కసారిగా ప్రళయం వచ్చినట్టు ఈ ఇంట్లోకి ఓ పెద్ద ప్రమాదం రాబోతోంది. ప్రమాదమా? ఏంటి స్వామి అది? మీ వంశం ద్వారా నిత్యం పూజలు అభిషేకాలు అందుకుంటున్న అమ్మవారి విగ్రహం ఇబ్బందుల్లో పడనుంది. అమ్మవారి మీద చెడు దృష్టి పడింది. ఇంటి నుంచి బయటకి పోవడానికి కుట్ర జరుగుతోంది. అమ్మవారికి అన్యాయం జరగడంతో పాటుగా అమ్మవారిని ఆరాధించే ఈ కుటుంబానికి, అమ్మవారిని నమ్ముకున్న జనానికి అందరికీ అన్యాయం జరగబోతోంది. సంప్రదాయాలకు ఆచారాలకు మూలమైన అన్నపూర్ణాదేవికి ఆపద ముంచుకొస్తోంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా పెద్ద ఘోరం జరగబోతోంది. ఇది నేను పలుకుతున్న మాట కాదు, నాతో ఆ శివయ్య పలికిస్తున్న మాట ఇది. నా మాటను పెడచెవిన పెట్టకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ధనాన్ని సంపదను పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోగలరు గాని
అమ్మవారిని చేజార్చుకున్నారంటే తిరిగి దక్కించుకోవడం అసాధ్యంగా మారుతుంది. జంగమదేవర చెప్పిందంతా అక్షరాల నిజం. సౌమ్యని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నా నా గురించి ఏమైనా బయట పెట్టబోతున్నాడా? నీ గురించి బయటపడబోతోందని నువ్వు కంగారు పడుతున్నావని నాకు అర్థమైందవని. స్వామి, ఆపద ఏ రూపంలో రాబోతోంది? ఎవరి వల్ల రాబోతోంది? అమ్మవారిని కాపాడుకునే పరిష్కారాన్ని సూచించండి. సరైన సమయంలో వచ్చి మమ్మల్ని హెచ్చరించినందుకు సంతోషం. కానీ ఆ కుట్ర ఎవరి వలన జరగబోతుందో మాకు తెలియచేయండి స్వామి. మా జాగ్రత్తలో మేముంటాం. ఎటు నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది నేనిప్పుడు చెప్పలేను. అందుకే మీ జాగ్రత్తలో మీరుండండి. అమ్మవారు వారం రోజుల్లోపు మీ ఇంటి నుంచి తరలిపోతుంది. మరో విషయం, అమ్మవారిని అపహరించాలని చూసేవారు ఎవరైనా సరే ఆ దేవి వారిని క్షమించదు. వారి ప్రాణాలను తీస్తుంది. అమ్మవారిని దొంగిలించాలనుకోవడం మహాపాపం. ఆ పాపానికి తగిన శిక్ష మరణ శిక్షే. హర హర మహాదేవ్, హర హర మహాదేవ, శంభో శంకర సాంబ సదాశివ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. యాండి, జంగమదేవర అలా చెప్పి వెళ్ళారేంటండి? నాకు చాలా భయంగా ఉంది. ఆయన చెప్పినట్టు మనం కంటి మీద కునుకు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకెందుకో ఇదంతా నమ్మాలని అనిపించడం లేదు. అలా మాట్లాడతావేంటమ్మా? ఆపద వస్తుందని చెప్పినవాడు ఆ ఆపద ఏ రూపంలో వస్తుందో ఎందుకు చెప్పలేడు? జాతకాలలో యమగండం, సర్పగండం, అగ్నిగండం ఉంటాయని జ్యోతిష్కులు చెప్తారు. వాళ్ళంతవరకే చెప్పగలరు గాని అది ఎలా సంభవిస్తుందనేది చెప్పలేరమ్మా. జంగమదేవర చెప్పింది కూడా అంతే. నాకెందుకో ఇవన్నీ మూఢనమ్మకాలని అనిపిస్తోంది. అలా కొట్టి పారేకక్క. ఆయన చెప్పింది నేను నమ్ముతున్నాను. అవునదినా, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటంటే అమ్మవారిని దొంగలించబోయే దొంగ ఇంటి దొంగ, బయట దొంగ అనే విషయం. మన ఇంట్లో అంత ధైర్యం ఎవరికుంటుంది? ఏమో పెద్దరాజు గారు, ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరని చెప్పగలం? ఏమిటి పరీక్ష? ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరగబోతుందో ఏమీ అర్థం కావట్లేదు. బంగారం, ఉమ్, నాదొక చిన్న అనుమానం. ఏంటి కృష్ణ? ఈ జంగమదేవర కాన్సెప్ట్ నీది కాదు కదా? అంటే వచ్చిన గడగడగడగడ జంగమదేవర జూనియర్ ఆర్టిస్ట్ అయితే కాదు కదా? లేదు కృష్ణ, వచ్చినవాడు నేను అరేంజ్ చేసిన ఆర్టిస్టు కాదు, అది నేనిచ్చిన స్క్రిప్టు కాదు. వాడు ఒరిజినల్. అవునా? ఉమ్,
అయితే అవని బాగా ఇరుక్కున్నట్టే కదా. అంతేగా మరి. అక్క కూతుర్ని కాపాడుకోవాలంటే అవని ప్రాణత్యాగం చెయ్యాలి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. బంగారం, దీనంతటికీ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నువ్వే. ఆ, నీకు ఏం జరగదు కదా. ఆడేది ఆడించేది అంతా శివయ్యే. మనకేం సంబంధం లేదు. శంభో శివ శంభో. నీ గురించి ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నీకిలాంటి పరిస్థితి రావడం ఏంటమ్మా? నువ్వు నా ఇంటి నుంచి తరలిపోకుండా, పరుల పాలు కాకుండా, దొంగతనానికి గురి కాకుండా, నా ప్రాణం అడ్డు పెట్టైనా సరే నిన్ను కాపాడుకుంటాను. నీ విషయానికి వచ్చేసరికి నేనే కాదు, అవని కూడా ముందుంటుంది. కాపాడుకుంటామమ్మా. నేను, మా అవని, నా కుటుంబం మొత్తం నిన్ను కాపాడుకుంటామమ్మా. కాపాడుకుంటాం. అటు ఆ ఫారెన్ వాళ్ళు అమ్మవారిని తీసుకొచ్చి ఇవ్వమంటున్నారు. ఇటు జంగమ్మదేవర వచ్చి అమ్మవారిని దొంగిలించిన వారి ప్రాణం పోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? బంగారం, ఏంటి? ఆ పిల్లిగడ్డం డేవిడ్ గారు పెట్టిన కండిషన్ ప్రకారం అవని అయితే ఆ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి వాడికి అప్పగించాల్సిందే కదా. అంతేగా మరి. జంగమదేవర అంకుల్ వచ్చి అమ్మవారిని దొంగలించిన వారి ప్రాణాలు పోతాయని చెప్పాడు కదా. అవును. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అవని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందంటావు? త్యాగశీలి, మహిళా శిరోమణి లాంటి అవార్డులు పెడితే అవనియే ఆ అవార్డులన్నీ కొట్టుకుపోతుంది. సో అవని ముందడుగు వేస్తుందని నేను నమ్ముతున్నాను. గతంలో అవని అలాంటి రిస్కులు చేసిండొచ్చు, కానీ ఇప్పుడంత సాహసం చేస్తుందా అని నాకు ఎక్కడో తేడా కొడుతుంది బంగారం. ఏ మనిషికైనా ప్రాణభీతి ఉంటుంది, ప్రాణతీపి కూడా ఉంటుంది. నువ్వేమంటావు? నువ్విలా అడుగుతుంటే ఆలోచించాల్సిన పాయింటేనని అనిపిస్తుంది. అయితే ముందుగా మనం మరో ప్రణాళిక సిద్ధం చేసుకొని పెట్టుకోవడం మంచిదే కదా. షూర్. అయితే అవని ఖచ్చితంగా విగ్రహాన్ని దొంగలించేలా మనమే చెయ్యాలి. ఎలా చేస్తాం? అవని ఎప్పుడు బెదిరింపులకి లొంగదు. అవని బలహీనత ఓన్లీ సెంటిమెంట్. దానికి మాత్రమే లొంగుతుంది. సో వాట్ నెక్స్ట్? అవని తల మీద మరింత సెంటిమెంట్ బరువెయ్యాలి. అవనిని ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి. ఆలోచించుకునేంత సమయం, ఏదైనా చెయ్యాలి అని అనుకునేంత గ్యాప్ కూడా ఇవ్వకూడదు. అప్పుడే చచ్చినట్టు మనం వేసిన ప్లాన్లో ఇరుక్కుంటుంది. అమ్మవారు తప్ప మరో దిక్కు లేదు అని ఫైనల్ డిసిషన్కి వస్తుంది. అయితే 4 సినిమాలు చూసి సెంటిమెంట్ థాట్స్ రాసుకుందామా? మనకి పనికొస్తాయి. అవని మీద సెంటిమెంట్ వెపన్ ప్రయోగించడానికి మనం సినిమాలు చూడక్కర్లేదు కృష్ణ. నా బ్రెయిన్ చాలు. లోపల చాలా ఉన్నాయి, దాచిపెట్టాను. అయితే ఆ బ్రెయిన్ నుంచి ఒక పదునైన బాణాన్ని ప్రయోగిద్దాం. తీస్తా. బ్రెయిన్ నుంచి బాణం తీస్తా అని ర్యాక్ నుంచి సిమ్ కార్డ్ తీసావేంటి బంగారం? ఇది చూడ్డానికి చాలా చిన్నదే, కానీ ఇది 100 బాణాలకు సమానమైన పని చేస్తుంది. ఎలా? చెప్తానుండు.
బంగారం ఏం చేస్తున్నావు? నాకేం అర్థం కావడం లేదు. వెయిట్ మై డియర్ కృష్ణ. నా దొంగ పెళ్ళంతో ఇన్ని రోజుల నుంచి కాపురం చేస్తూనే ఉన్నాను గాని ఒక్కోసారి నాకే అర్థం కాని పజిల్లా అనిపిస్తుంటావు నువ్వు. నేనొక పుస్తకాన్నో గ్రంథాన్నో కాదు కృష్ణ, ఓ లైబ్రరీని. అంత ఈజీగా నువ్వు నన్ను చదవలేవు. మనకి చదువు రాదు కదా. కొత్త నెంబర్ ఎవరై ఉంటారు? తొందరగా లిఫ్ట్ చేయి సుజాత. ఒకవేళ సౌమ్యని ఎత్తుకుపోయిన వాళ్ళ అయ్యుండొచ్చా? హలో, హలో, ఎవరండి? నీ శ్రేయోభిలాషిని. శ్రేయోభిలాష? మన మంచి కోరే వారిని శ్రేయోభిలాషి అని అంటారు కదా, అందుకే నీకు మంచి చేయాలని ఫోన్ చేశాను. ముందు మీరెవరో చెప్పండి. నా పేరు, నా వివరాలు తెలుసుకోవడం నీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నా వల్ల నీకు జరగబోయే మంచి అనేది ఇంపార్టెంట్. నీ కూతురు ఏమైపోయిందో అని నువ్వు చాలా కంగారు పడుతున్నావు, అవునా? నీ కూతురికి ఎవరి వల్ల ఎలాంటి ప్రమాదం జరగబోతుందోనని ఏడుస్తూ కూర్చున్నావు, అవునా? బిడ్డ సడన్ గా మాయమైతే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. అసలు మీరెవరు? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? మీకు సహాయం చేయడానికి నేను ఎవరినో మీకు తెలియాల్సిన అవసరం లేదు. నా కూతురు గురించి మీకు తెలుసా? నా కూతురు ఎక్కడుంది, ఎలా ఉంది? మీ సౌమ్య ఎక్కడుందో, ఎలా ఉందో లాంటి వివరాలు నీకు బాగా దగ్గరైన మనిషికి తెలుసు. ఎవరది? నీ చెల్లెలు అవనికి తెలుసు. అంతేకాదు, నీ కూతురు ఎలాంటి ప్రమాదంలో ఉందో, ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో కూడా నీ అవ్వనికి తెలుసు. మా అవనికి తెలుసా? అవును సుజాత, నీ కూతురు ఏ చోటుందో, ఎవరి దగ్గరుందో, వాళ్ళకి ఏమిస్తే నీ కూతుర్ని క్షేమంగా వదిలిపెడతారో లాంటి విషయాలన్నీ నీ చెల్లెలికి పిన్ టు పిన్ తెలుసు. అవనికి ఆ వివరాలు తెలిస్తే ఇప్పటి వరకు నాతో చెప్పకుండా ఉండదు. నీ దగ్గర నీ చెల్లెలు ఇంతవరకు ఏమీ దాచకపోయి ఉండొచ్చు. అలా అని ప్రతిసారి అలాగే చేస్తుందని అనుకోవద్దు. మీరు అబద్ధం చెప్తున్నారు. నా చెల్లెలు నా దగ్గర ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ దాచదు. నీ నమ్మకం నిజమే సుజాత, కానీ తను నీ దగ్గర నిజాలని చెప్పుకోలేని స్థితిలో ఉంది. నా మాటల మీద నీకు నమ్మకం కలగాలంటే తిన్నగా నీ చెల్లెల దగ్గరికి వెళ్ళి మాట్లాడు. నువ్వు అడగాల్సిన రీతిలో అడుగు. నీ చెల్లెల నుంచి నిజం బయటికొస్తుంది. నీకైతే ధైర్యం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను గాని నీ చెల్లెలికైతే అన్ని విషయాలు తెలుసు. ఇదంతా నీకు చెప్పడం వలన నాకు ఎలాంటి ఉపయోగమూ లేదు. నా వల్ల నీకు సాయం అంది నీ బిడ్డ క్షేమంగా బయటపడితే నాకదే సంతోషం. అవని దగ్గరికి వెళ్ళి సున్నితంగా, నెమ్మదిగా కాకుండా నీ స్టైల్లో నువ్వు పడుకో. అన్నీ బయటపడతాయి, ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. ఎవరండి మీరింతకీ? ఎవరో ఏంటో వివరాలు చెప్పలేదు. జరిగినదంతా తెలిసినట్టే మాట్లాడుతుంది. అసలు ఎవరై ఉంటారు? ఏంటి బంగారం నువ్వు చేసిన పని? ఆ సుజాతకు ఫోన్ చేసి విషయమంతా ఎందుకు చెప్పేశావు? స్విచ్ అక్కడ వేస్తే బల్బ్ ఇక్కడ వెలుగుతుంది కృష్ణ. నా డైలాగ్స్ కి ఈ పాటకి సుజాత డైలమాలో పడుంటుంది. అవని గురించి ఆలోచన మొదలవుతుంది. అవనికి అన్నీ తెలుసని చెప్తుందేంటి?
నిజంగా నిజంగా అవనికి తెలిసే నా దగ్గర దాస్తోందా? సుజాత వచ్చి అడిగిందంటే అవని నిజం బయట పెట్టక తప్పదు. అప్పుడు అక్క కోసం సెంటిమెంట్గా ఫీల్ అయ్యి అవని అమ్మవారిని తీసుకువెళ్ళి ఆ డేవిడ్ గ్యాంగ్కి అందజేస్తుంది.